నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏమన్నారంటే 11 మనం చూసాం కాన్స్టిట్యున్సీల్లో సమన్వయకర్తలను మార్చారు. అయితే అది మా వ్యక్తిగత విషయం, మీరెందుకు దాని మీద అంతలాగా చర్చిస్తున్నారో, అంతలా మాట్లాడుతున్నారంటూ మీకు అనవసరమైన విషయం అంటూ ఆయన నిన్న మాట్లాడడం జరిగింది. సో వాళ్ళ పార్టీ వ్యవహారం మీకు ఎందుకని డైరెక్ట్గా అన్నాడు ఆయన. మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో పోటీ చేసి ఓడిపోవడం అంటే కాంబినేషన్లో వెళ్ళారు, ముందు నుండి తెలిసిందే. కానీ బరిలెక్క కన్నా తక్కువ స్థానాలు వచ్చినాయి. అదేవిధంగా గతంలో తెలంగాణలో పుట్టనందుకు నేను బాధపడుతున్నానని పవన్ కళ్యాణ్ అన్నాడంటూ, పవన్ కళ్యాణ్ గతంలో కూడా పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ వ్యవహారాలు ఇవి కూడా ఆయన మాట్లాడడం మనం చూసాం కదా. సో ఏదేమైనప్పటికీ వీళ్ళ సైడ్ వీళ్ళకి సంబంధించినటువంటి విషయాలు ఏం మాట్లాడినా ఈ వ్యక్తిగత విషయాలు, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి మీద కానీ చంద్రబాబు నాయుడు గారి మీద కానీ వీళ్ళ గురించి మాట్లాడితే ఏమో పర్వాలేదు, వాళ్ళు ఎన్నైనా మాట్లాడేయచ్చు, అవి అసలు వాళ్ళ ఇష్టం. ఇంట్లో వాళ్ళ గురించి కూడా మాట్లాడేస్తారు, ఇంట్లో లేడీస్ని రోడ్డు మీద కూడా లాగేస్తారు. సో మీరేమంటారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి ఈరోజు ఉద్దానం ప్రాంత బాధితులు గురించి ప్రస్తావిస్తూ అతను ఏదో మేలు చేసేసినట్టుగా ఈరోజు పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర ద్రోహి, చంద్రబాబు ఉత్తరాంధ్ర ద్రోహి అని చెప్తున్నాడు కదా. ఓవరాల్గా మీ అభిప్రాయం ఏంటి? జగన్ స్ట్రాటజీ ఏంటి అంటే చెప్పేది చెయ్యడు, చేసేది చెప్పడు. అది మెయిన్ పాలసీ. ఆయన అందరి వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడతాడు. ఆయన వ్యక్తిగత జీవితం గురించి ఎవరన్నా మాట్లాడితే కేసులు పెట్టి జైలు వేస్తాడు. ఆయన పార్టీ ఇంటర్నల్ విషయాలు మాట్లాడితే మా పార్టీ ఇంటర్నల్ విషయాలు మీరెందుకు మాట్లాడుతున్నారు అంటాడు. ఆయన మాత్రం మిగతా పార్టీ వాళ్ళ ఇంటర్నల్ విషయాల్లోకి వెళ్ళిపోయి రకరకాల కామెంట్లు చేస్తాడు. ఇది జగన్మోహన్ రెడ్డి పాలసీ. ఈ పాలసీని గత 4.5 సంవత్సరాలుగా నిరవధికంగా ఇంప్లిమెంట్ చేస్తూనే ఉన్నాడు. ఇందులో ఒక ముఖ్య విషయం ఏంటంటే, ఆయన పార్టీ మీటింగ్ పెట్టుకొని సొంత ఖర్చుతోటి సమావేశం ఏర్పాటు చేసుకొని ఏం మాట్లాడినా మనకెవరికి అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. ఆయన ఏదో రాజకీయ పార్టీ పెట్టుకున్నాడు, ఆ పార్టీ అధికారంలో ఉంది, ఆయన సొంత ఖర్చుతోటి ఆయన ప్రతిపక్షాలను లేకపోతే ఎవరో వేరే పార్టీలను తిడుతున్నాడు అంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన ఖర్చు పెడుతున్నది మన డబ్బులు, ప్రజలు ట్యాక్స్ పేయర్స్ కడుతున్న ట్యాక్స్తో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న సభల్లోకి వచ్చి ప్రతిపక్షాలను విమర్శించటం కూడా అత్యంత నీచంగా. అసలు ఒక ముఖ్యమంత్రి మాట్లాడకూడని స్థాయి మాటలు. ముఖ్యమంత్రి సంగతి పక్కన పెట్టండి, ఎదురుగా పిల్లల్ని కూర్చోబెట్టుకొని చిన్న పిల్లల్ని అమ్మఒడి వేయటానికి వెళ్ళాడు కర్నూలు జిల్లాలోనే ఎక్కడో. ఎదురుగా చిన్న పిల్లలు కూర్చొని ఉన్నారు స్కూల్ డ్రెస్సుల్లో. ఈ ప్రతిపక్షాలు ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏబిఎన్, ఈటీవీ, టీవీ5 అన్నీ కలిసి వచ్చిన నా వెంట్రుకు కూడా పీకలేరు అని చెప్పి చిన్న పిల్లలండి, పసిపిల్లలు. వాళ్ళకి నిజంగా అసలు ఆ భాషకి అర్థం కూడా తెలియదు. వాళ్ళే ఆ భాష మాట్లాడటం మొదలు పెడితే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాష్ట్రం వదిలిపెట్టి పారిపోవాలి. అటువంటి భాషను ఉపయోగించాడు చిన్న పిల్లల ముందర. నా వెంట్రుక కూడా పీకలేడు. ఏ వెంట్రుక పీకాలి అంటే, మనం ఈ స్థాయిలో ఉండి మనం అంత నీచమైన భాష మాట్లాడకూడదు. వాళ్ళు ఎట్లా మాట్లాడినా కానీ మనం మాట్లాడుకోకూడదు. అందుకని చాలా బాధతోటే నేను ఆ మాట అన్నాను. పవన్ కళ్యాణ్ విషయం వచ్చేసరికి వాళ్ళు చాలా పెద్ద స్ట్రాటజీ వేసుకున్నారు. ఏంటి అంటే, పవన్ కళ్యాణ్ సహజంగా ఆవేశపరుడు, ఏదైనా సమస్య వచ్చినప్పుడు తీవ్రంగా స్పందిస్తాడు. కాబట్టి పవన్ కళ్యాణ్ని రెచ్చగొట్టేద్దాం, దమ్ముంటే సింగిల్గా రా అని చెప్పి పవన్ కళ్యాణ్ని విపరీతంగా రెచ్చగొట్టారు. రెచ్చగొట్టడంలో అర్థమే, వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే, మొత్తం కన్సాలిడేట్ కాకూడదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ పార్టీలన్నీ ఒక చోటికి రావటం. ఇది చాలా పెద్ద ప్రాసెస్ అండి. ఇంకొక విషయం ఏంటంటే, ఏదన్నా ఒక పార్టీ సింగిల్గా పోటీ చేయటం చాలా సులభం. 2 పార్టీలు లేదా 3 పార్టీలు పొత్తు పెట్టుకోవడం అంటే చాలా కష్టమైన ప్రాసెస్ అండి అది. ఎందుకు అంటే, ఒక పార్టీ ఓట్లు ఇంకొక పార్టీకి ట్రాన్స్ఫర్ కావు, ఒక లీడరు ఇంకొక లీడర్కి క్లాష్ ఉంటుంది. ఇవన్నీ సర్దుకోవాలి అంటేనే అణిగి మణిగి ఉండాలి. అంటే
ఈ 2 పార్టీల నాయకులు ఒకళ్ళకొకళ్ళు కోఆపరేట్ చేసుకోవాలి. అంటే వాళ్ళు ప్రజలతోటి మంచిగా ఉండాలి. అంటే ఈ ప్రాసెస్ అంటే సంకీర్ణ రాజకీయాలు నడపటం అంటే అది చాలా కత్తి మీద సాము, చాలా కష్టం. నేను నా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని నడుపుకోవటం వేరు, నేను వచ్చి ఒక ప్రజలకు అందరికీ ఉపయోగపడే పని చేయటం వేరు. జగన్మోహన్ రెడ్డి ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నడుపుతున్నాడు. అందుకని ఏ పార్టీతోటి పొత్తు పెట్టుకోవడం అతనికి చేత కాదు, అతనికి సాధ్యం కాదు. కానీ చంద్రబాబు నాయుడు అట్లా కాదు. ఈ శక్తులు తెలుగుదేశం పార్టీ ఒంటరిగా వస్తే గెలుస్తుందా గెలవదా అన్న సమస్య పక్కన పెట్టండి. ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలి, ప్రజల హక్కుల్ని కాపాడాలి అనే ఒక బ్రాడ్ కాన్సెప్ట్ తీసుకొని ఆయన పొత్తులకి ఆహ్వానం పలుకుతున్నాడు. పవన్ కళ్యాణ్ ఎక్కడైతే ఈ పిలుపుకి స్పందించి ఆయన ఏదన్నా తెలుగుదేశంతో టైఅప్ పెట్టుకుంటాడేమో అన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ని విపరీతంగా రెచ్చగొట్టారు. కులాల మధ్య విభజన తీసుకొచ్చారు. జనసేన కార్యకర్తలకి తెలుగుదేశం కార్యకర్తలకి మధ్య తగాదా పెట్టాలని చూశారు. రకరకాల ప్రయోగాలు చేసినా కానీ పవన్ కళ్యాణ్ చాలా ఈజ్ ఏ మెచ్యూర్డ్ పొలిటీషియన్. నేను ఈ మాట చాలా కేటగారికల్గా చెప్తున్నా. ఎందుకు అంటే ఆయన మొదటి నుంచి కూడా ప్రతిపక్షం ఓటు చీలనివ్వను అని చెప్పాడు. ఆ రోజుకి అసలు పొత్తు ప్రతిపాదనే లేదు. అవును, ఏ పార్టీ నుంచి పొత్తు ప్రతిపాదన లేదు. అటువంటి సమయంలో ప్రతిపక్షాల ఓటు నేను చీలనివ్వను అని పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ ఇవ్వటం అనేది అది చాలా సిగ్నిఫికెంట్ స్టేట్మెంట్. ఆ తర్వాత విశాఖపట్నంలో నరేంద్ర మోడీ వచ్చి పవన్ కళ్యాణ్ చెవులో ఏదో చెప్పాడు, పవన్ కళ్యాణ్ మారిపోయాడు, పవన్ కళ్యాణ్ బీజేపీతోటే ఉండిపోతాడు, ఆ విధంగా చేశాడు మోడీ అని ఇదే వైసీపీ సోషల్ మీడియా విచ్చలవిడిగా ప్రచారం చేసింది. అంటే పవన్ కళ్యాణ్ని ప్రధానమంత్రి కట్టడి చేశాడు. ఇప్పుడు ఏమైంది అంటే వాళ్ళు చేసినవన్నీ కూడా అసత్య ప్రచారాలు. అందుకని ఆ అసత్య ప్రచారాలన్నీ తప్పని తేలిపోయింది. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుతో టైఅప్ పెట్టేసుకున్నాడు, డిక్లేర్ చేసేసాడు 2 పార్టీలు కలిసి ఎన్నికలకి వెళ్తాయని. ఈ 2 పార్టీలు కూడా క్షేత్రస్థాయిలో సమన్వయ సంఘాలు వేసుకొని వాళ్ళిద్దరూ కలిసి పనిచేస్తున్నారు. మీకు సుబ్బు గారు ఒక చిన్న పొలిటికల్ ఈక్వేషన్ ఎట్లా ఉంటుంది అంటే 2 రాజకీయ పార్టీలు కలిసి ఆ 2 రాజకీయ పార్టీల అధ్యక్షులు కలిసి మాట్లాడుకొని పొత్తు పెట్టుకుంటారు. ఆ తర్వాత వాళ్ళు వచ్చి ద్వితీయ శ్రేణి వాళ్ళకి చెప్తారు, వాళ్ళు వెళ్ళి కింది స్థాయి కార్యకర్తలకి చెప్తారు. అవి కలవు. ఇది జనరల్గా జరిగే ప్రాసెస్. కానీ ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగింది అంటే క్షేత్రస్థాయి నుంచే మీ 2 పార్టీలు పొత్తు పెట్టుకోండి, మీ 2 పార్టీలు పొత్తు పెట్టుకోండి అని చెప్పి ఇది ఒక కొత్త సినేరియో, భారతదేశంలో ఎక్కడా లేని సినేరియో ఇక్కడ జరిగింది. మీకు ఒక చిన్న ఉదాహరణ ఇంకొకటి చెప్తాను. కర్ణాటకలో జేడీఎస్ అని ఒక పార్టీ ఉంది, భారతీయ జనతా పార్టీ. ఈ 2 పార్టీలు ఎన్నికలు అయిపోయిన తర్వాత పొత్తు పెట్టుకున్నాయి. పొత్తు పెట్టుకుంటే జేడీఎస్ నుంచి కార్యకర్తలు, నాయకులు, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా రిజైన్ చేసి వెళ్ళిపోయారు. ఇంతకాలం మేము పోరాటం చేసింది బీజేపీతో, నువ్వు వచ్చి బీజేపీతో పొత్తు పెట్టుకుంటావా అని చెప్పి కుమారస్వామిని, మాజీ ప్రధాని దేవేగౌడ్ని చీగొట్టి వెళ్ళిపోయారు. వాళ్ళు ఆ పార్టీలో కొనసాగలేదు. అంటే రాజకీయ పొత్తులు ఇలా ఉంటాయి. అంత ఈజీ కాదు. అటువంటిది తెలుగుదేశం జనసేన పార్టీలు 2 ఒక చోట కూర్చొని నియోజకవర్గ స్థాయి ఇంకా అంతకన్నా బూత్ స్థాయి వరకు కూడా సమన్వయ సంఘాలు కూర్చొని మాట్లాడుకుంటున్నాయంటే ఇది ఒక రాజకీయ అద్భుతం. ఇది జగన్మోహన్ రెడ్డికి మింగుడు పడదు. అందుకని పవన్ కళ్యాణ్ని ముందర కలవకుండా చూద్దామని ప్రయత్నం చేశాడు. కలిసిన తర్వాత డిమోరలైజ్ చేద్దామని ప్రయత్నం చేశాడు. అది విఫలమైంది, ఇది విఫలమైంది. ఇప్పుడు ఇంకా ఉక్రోషం పట్టలేక పవన్ కళ్యాణ్ అదేని ఇదేని బర్రెలక్క కన్నా తక్కువ ఓట్లు వచ్చినాయా? నీకేం తెలుసు బర్రెలక్క గురించి? బర్రెలక్క ఏ కండిషన్లో పోటీ చేసింది, ఎన్ని ఓట్లు వచ్చినాయి? నువ్వు ఇండిపెండెంట్గా పోటీ చేసి ఒక పేద మహిళ నేను
నామినేషన్ వేయటానికి 500 రూపాయలు నేను మా మా పక్కింటి ఆయన దగ్గర ఎక్కడి నుంచో నేను అప్పు తీసుకున్నాను మా అన్న దగ్గర నుంచి అని చెప్పిన ఒక అమ్మాయి 15 కార్లతోటి ఎన్నికల ప్రచారం ఎట్లా చేసింది? పట్టు చీరలు కట్టుకొని ప్రచారం చేసింది. ఎట్లా చేసింది అంటే ఇవన్నీ నేను బర్రెలక్కని కించపరచడానికి కాదు. ఇది ఏంటి అంటే అది ఒక బర్రెలక్కని ఒక స్ట్రాటజీ ప్రకారం అధికారంలో ఉన్న పార్టీనే నిలబెట్టింది అనేది అది అక్కడ ఒక విస్తృతంగా జరిగిన ఒక ప్రచారం. కొల్లాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు కేసీఆర్ని ఎగరదిచ్చి బయటకు వచ్చిన వ్యక్తి. జూపల్లి కృష్ణారావు ఎట్టి పరిస్థితుల్లో అసెంబ్లీలో అడుగు పెట్టకూడదు అని చెప్పి బీఆర్ఎస్ ఆడిన గేమ్ ప్లాన్లో బర్రెలక్క ఒక పావు. ఈ పాయింట్ చెప్పడానికి నేను ఇన్ని విషయాలు చెప్పాను. అంటే ఒక బర్రెలక్కకి అన్ని ఓట్లు ఎందుకు వచ్చినాయో చెప్పటానికి నేను చెప్పే రీజనింగ్ ఇది. అంటే అటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ లేడు. ఎవరో నిలబెడితే నీకు నిలుచునే పరిస్థితి పవన్ కళ్యాణ్ది కాదు. మీరు చక్కగా గమనించారు. మీరు పవన్ కళ్యాణ్ని ఢిల్లీ పిలిపించుకొని మాట్లాడారు బీజేపీ వాళ్ళు. మాట్లాడి కిషన్ రెడ్డి వచ్చి పవన్ కళ్యాణ్ తోటి మాట్లాడి 2 పార్టీల మధ్య అంటే భారతీయ జనతా పార్టీ జనసేన మధ్యలో ఒక ఎన్నికల అండర్స్టాండింగ్ వచ్చింది. పవన్ కళ్యాణ్ ఎక్కువ సీట్లు అడిగితే వద్దండి మేము ఎక్కువ సీట్లలో పోటీ చేస్తాము అంటే పవన్ కళ్యాణ్ మ్యాగ్నానిమస్గా ఒప్పుకున్నాడు దానికి. అంటే మీరు అధికారంలోకి అంటే ముఖ్యమంత్రి బీజేపీ వ్యక్తే అవుతాడు కాబట్టి ఆల్రెడీ వాళ్ళు డిక్లేర్ చేశారు బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని. అందుకని చెప్పి పవన్ కళ్యాణ్ కొంచెం వెనక్కి తగ్గాడు. వీటన్నిటికి కారణం ఏంటంటే పొలిటికల్ ఈక్వేషన్స్ వేసుకొని. అందుకనే నేను ముందరిచ్చిన స్టేట్మెంటు పవన్ కళ్యాణ్ ఈజ్ అ మెచ్యూర్డ్ పాలిటీషియన్ అని నేను చెప్పటానికి ఇవన్నీ కారణాలు. ఆ మెచ్యూర్డ్ పాలిటీషియన్ కాబట్టి తెలంగాణలో ఒక అడుగు తగ్గాడు. తగ్గి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాలి అని చెప్పి ఇచ్చాడు. అటువంటి మ్యాగ్నానిమస్ పొలిటికల్ లీడర్కి ఒక స్వార్థపర రాజకీయాలతోటి 3 రాజధానులని కులాల మధ్య కుమ్ములాట్లు పెట్టడం ఇటువంటి పనులు చేసే వ్యక్తికి సాపత్యం ఉండదు. ఇది అందువల్ల ఇటువంటి రాజకీయ వ్యాఖ్యలు నువ్వు వ్యక్తిగతంగా చేసుకో, నీ సొంత డబ్బులు పెట్టి ఏర్పాటు చేసిన సభలో చేసుకో. అంతేగాని ప్రభుత్వ డబ్బులు ఖర్చు పెట్టి ప్రభుత్వ సంబంధమైన కార్యక్రమాల్లో అధికారులని పోలీసులని నీ చుట్టూతా పెట్టుకొని నువ్వు ఇటువంటి వ్యక్తిగత ఆరోపణలు చేయటం, వ్యక్తిగత స్టేట్మెంట్లు ఇవ్వటం ఇదంతా కూడా ముఖ్యమంత్రి స్థాయికి తగని పని. ఈ విషయం నేను ఎంతో బాధతో చెప్తున్నా. ముఖ్యమంత్రి అనే వ్యక్తి బాధ్యతతోటి ఉండాలి. ఆ బాధ్యతని తప్పి ప్రవర్తిస్తే దానికి పర్యవసానం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం మనం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ స్థాయిలో ఉంది, ప్రజా వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందనేది మనకి స్పష్టంగా కళ్ళ ముందర కనపడుతున్నది. ఈ రోజున మనం మాట్లాడుకున్న మాటలన్నీ ప్రతి గ్రామంలో ప్రతి వ్యక్తి రచ్చబండ దగ్గర మాట్లాడుకుంటున్న మాటలే ఈరోజు మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాం. ఎందుకు అంటే ఈ మొత్తం కూడా ఈ రాజకీయ వ్యవస్థ ఎట్లా ఉంది, ఎట్లా పనిచేస్తుంది అనేది గ్రామస్థాయి వ్యక్తులకు కూడా అందరికీ అవగాహన ఉన్న ఈ రోజుల్లో ఇటువంటి కుహనా రాజకీయాలు చేయటం అనేది ఎవరికీ కరెక్ట్ కాదు.